ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మన ఛానల్లో బయట స్వీట్ షాప్స్లో చూసేటటువంటి గుల్ల మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే ఎవరు వదిలిపెట్టరు కూడా. సో దాని ప్రాసెస్ చాలా ఈజీగా అండ్ బాగా ఫాస్ట్గా టేస్టీగా చేయడం ఎలానో ఇవాళ చూద్దామండి. మేము ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్తాము. సో ఒక పాయింట్ కూడా మిస్ కాదు చూడండి. మేము ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నామండి. ఇది ఉండలేమి లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి జల్లెడ పడుతున్నాము. ఇవ్వనండి, ఉండలేం లేకుండా మెత్తగా ఉండే శనగపిండి అంతా మనం పక్కకు తీసేసుకున్నాము. ఇంకోనండి, ఇంక మనం ఈ శనగపిండిని పక్కన పెట్టేసుకొని మనం మైసూర్ పాక్కి కావాల్సినందుకు ఇలా లోతుగా ఇంకా కొంచెం మందంగా ఉండే ఒక గిన్నె తీసుకుంటున్నామండి. దీన్ని తీసుకోవడం వల్ల మనం చూసినట్టు రెక్టాంగిల్ షేప్లో మంచి కలర్ఫుల్గా టేస్ట్గా కూడా వస్తాయండి. అందుకోసం కొంచెం లోతుగా మందంగా ఉన్నది తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ గిన్నెకి చుట్టుపక్కల మనం కొంచెం గీ రాస్తున్నామండి. ఇలా గీ రాయడం వల్ల దాని తర్వాత మనం మైసూర్ పాక్ తీసేటప్పుడు కరుచుకోకుండా బాగుంటుందండి. ఇదిగోనండి, ప్రెసెంట్ అయితే మేము నెయ్యి దీనికి చుట్టూ రాసేసామండి. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి ఆయిల్ పెట్టుకుందామండి. ఇంకోనండి, ఇప్పుడు మనం ఒక 2 కప్పుల ఆయిల్ తీసుకుంటున్నామండి. దీనికి మనం కావాలనుకుంటే ఈ ప్రాసెస్కి మొత్తం నెయ్యి కూడా వాడొచ్చండి. లేకపోతే ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు నూనె కూడా వాడచ్చు. మేము ప్రెసెంట్కి అయితే నూనె వాడుతున్నామండి. ఇంకోనండి, ఈ ఆయిల్ ఇంతే కొంచెం వేడిగా అవుతున్నప్పుడు మనం పక్కన ఇంకొక పొయ్యి మీద మైసూర్ పాక్కి కావాల్సిన మిగతా ప్రాసెస్ కోసం అని చెప్పేసి ఇంకొక మందపాటి కళాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక 2 కప్పులు పంచదార తీసుకుంటున్నామండి. మనం ముందుగా ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పు, తర్వాత మనం తీసుకున్న శనగపిండి 1 కప్పు, దానికోసం అని చెప్పేసి మనం తీసుకుంటున్న పంచదార 2 కప్పులు. ఇప్పుడు దాంట్లోనే మనం తీసుకున్న 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ పంచదార కొంచెం కరిగేంత వరకు ఇలానే ఉంచుదామండి. ఇవ్వనండి, పంచదార ఇలానే కొంచెం ఇంకా కరుగుతూ ఉండాలండి. మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకోనండి, ఇంకా పంచదార కరిగింది కదా, దీని తర్వాత మనం దీంట్లోకి కొంచెం యాలక్కాయల పొడి వేస్తున్నామండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, మీకు ఈ టేస్ట్ నచ్చదు అనుకుంటే వదిలేయచ్చు. అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నామండి. ఇదిగోండి, ఇప్పుడు మన పంచదార మనం కొంచెం ఒకవేళ తీసి అంటే చూసారు కదా, అలా తీగ లెక్క రావాలి. ఆ తీగ ఊడిపోకుండా మరీ గట్టిగా కాకుండా అలా కొంచెం తీగ లెక్క వచ్చినప్పుడు మన పంచదార మన మైసూర్ పాక్కి తగ్గట్టు పాకమైనట్టే. ఇంకా మనం ముందుగా జల్లించుకున్న పిండిని వేయచ్చండి. ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టేసి ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటున్నామండి. ఈ పిండి వేసుకొని విస్కర్తో కలుపుకుంటా ఉండాలి కదండి. ఈ కూడా మనం ముందు వేసుకుంది కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవడమే. అలానే మనం మొత్తం పిండిని వేయాలి. ఇంకోనండి, ఈ పిండి అంతా కలిసిన తర్వాత ఇక్కడ మనకి చూసిన ఉండలు కూడా లేవండి. అలా మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా కాబెట్టుకుంటున్న నూనెను వేస్తున్నామండి. ఇలా నూనె వేస్తూ కలుపుకుంటా ఉన్నామండి. ఇక్కడండి మనం వేసిన ఆయిల్ అంతా కలిసింది కదా, ఇప్పుడు మళ్ళీ అలానే ఇంకొంచెం ఆయిల్ తీసుకొని మళ్ళీ వేసుకోవడమే అండి. ఇలానే మనం మొత్తం కాగబెడుతున్న నూనె అంతా వేసుకొని కలుపుకుంటా ఉండడం అండి. ఇవ్వనండి, ఈ పాకం కలుపుతానే ఉండాలండి, మనం ఆపకూడదు. ఇది ఒకవేళ మనం కలపడం ఆపేసి దీంట్లో ఎక్కువ పాకం గట్టిగా అయినా లేకపోతే
అలా అయిపోతే మళ్ళీ ఈ మైసూర్ పాకులు మనకి సరిగా రావండి. అందుకని మనం ఆయిల్ వేస్తూ కలుపుతూనే ఉంటాము. ఇగోనండి మనం ఆయిల్ అంతా వేసేసుకున్నాం. ఇంక మా దగ్గర ఉన్న ఈ కొంచెం ఆయిల్ కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నామండి. ఇగోండి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా! మేము తిప్పుకుంటా ఉండడం వల్ల కలుపుకుంటా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు ఇంక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మన మైసూర్ పాక్ అయిపోయినట్టే. ఇంక మనం ముందుగా చెప్పుకున్న ఆ గిన్నెలోకి, మందపాటి గిన్నెలోకి ఇది మార్చుకుంటున్నామండి. ఇప్పుడు పైన కొంచెం స్ట్రెయిట్‌గా, సాఫ్ట్‌గా రావడం కోసం అని చెప్పేసి మనం ఒక దాంతో ఇలా అంటున్నామండి. దానివల్ల పైన కొంచెం ఈవెన్‌గా వస్తది. అలా అనేటప్పుడు మాత్రం గట్టిగా అనకూడదండి. ఇగోనండి ఇలా ఈవెన్‌గా చేసినప్పుడు ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచుదామండి. ఇది ఇంకా కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం లోపల గూడా ఉడుకుతా ఉంటదండి. సో, దీన్ని ఇలానే వదిలేసేయాలి 2 మినిట్స్. ఇంగోండండి ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన సైజెస్‌లో దీన్ని ఒక నైఫ్‌తో ఇలా కట్ చేసుకుంటున్నామండి. మేమైతే నైఫ్‌కి కొంచెం ఘీ అప్లై చేసాము. ఇంక మనకు కావాల్సిన సైజెస్‌ని ఇలానే కట్ చేసుకోవడం అండి. ఇంకోటండి మనకి నచ్చిన షేప్స్‌లో మనం దీన్ని సైజెస్‌లో కట్ చేసుకున్న తర్వాత, ఇంక దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 4-5 అవర్స్ ఇలానే ఉంచాలండి. ఇది పూర్తిగా కూల్ అయ్యేంత వరకి మనం ఇంక దీన్ని కదిలిచ్చకుండా ఉండాలండి. మనం దీని తర్వాత దీన్ని పట్టుకుంటే మనకి అసలు వేడి తగలనంత చల్లగా అయ్యేంత వరకి దీన్ని ఇంతే ఉంచుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తాయండి మైసూర్ పాకులనేవి. ఇగోనండి ఇప్పుడు ఇది 3-4 అవర్స్ మేము పక్కనుంచాము. ఇప్పుడు ఒకసారి మనం సైడ్‌న గూడా కత్తితో అలా పక్కన అనుకుందామండి. అప్పుడు తీయడానికి ఈజీగా వస్తది. ఇప్పుడు మనం ఇంక దీని మీద ప్లేట్ పెట్టుకొని బోర్లిచ్చేద్దామండి. ఇంకా అలా పెట్టేసి మనం ఒకసారి అనేసి తీసేసుకుంటే అంతే అండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం గాబట్టి, ఇలా తిప్పింగాల్నే గూడా ఇవి పీసెస్‌గా వచ్చినియండి. ఒకవేళ మీకు రాకపోయినా మళ్ళీ ఇంకోసారి జస్ట్ కత్తితో అలా అనుకుంటే చాలు. మనకు కావాల్సిన సైజెస్‌లో మనకు కావాల్సినట్టు వచ్చేసినియండి. ఇగోనండి ఇక్కడ మనకి చూసినా గాని మనం చూస్తున్నాం గదా! మైసూర్ పాక్స్‌లో ఇక్కడ లోపలేమో కొంచెం డార్క్‌గా వచ్చింది. అలానే బయటేమో కొంచెం యెల్లోయిష్‌గా గూడా వచ్చింది. ఇది తింటే మాత్రం చాలా బావుంటదండి. ఒకసారి మీకు లోపల ఎలా వచ్చిందో మేము కొంచెం తుంచి కూడా చూపిస్తాము. చూసారు గదా! గుల్ల గుల్లగా చాలా బావుంటదండి టేస్ట్ అయితే మాత్రం. అంతే అండి. ఎంతో ఈజీగా, టేస్టీగా చేసే స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ రెడీ అండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలపండి. చూసారు కదండీ! ఇక్కడ కలర్ కూడా వేరియేషన్ కనిపిస్తుంది మనకి. చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండండి. మా దగ్గర నుంచి ఇలానే మంచి వీడియోస్ ఇంకా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.